బుడి బుడి అడుగుల నటనల పాదం ప్రకటిస్తున్నది అభినయ వేదం. బుడి బుడి అడుగుల నటనల పాదం ప్రకటిస్తున్నది అభినయ వేదం. జతుల జతలలో పదములు తనిసే నాట్య రీతులకు సంగమ సరసి లయలు హొయలు పొదిగిన కావ్యం. నాట్య శైలికొక నూతన భాష్యం సాగుతున్నది అందెల రవళి. చిన్నారుల చిరునర్తన సరళి. నమస్కారం. నవరస భరితంగా నవోన్మేషంగా సాగిపోతోన్న చిన్నారుల పదనర్తనల ఝరి అందెల రవళి కార్యక్రమానికి సాదర స్వాగతం, సుస్వాగతం. అందెల రవళి యథావిధి యథాయిష్టం పూజాన్ కరిష్యసి సలప్స్యసే శుభార్తాన్ స్వర్గలోకం యాస్యతి. నాట్యకారులు ప్రదర్శన చేసేటువంటి రంగస్థలం దేవాలయమంత పవిత్రమైంది. రంగస్థలంపై ప్రదర్శన జరుగుతోన్న సమయంలో సకల దేవతలు సూక్ష్మ రూపాలతో ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చుని ఉంటారు. ఆ ప్రదర్శనకు ఎటువంటి ఆటంకం కలగకుండా కాపాడుతూ ఉంటారు. అందుకే నాట్యశాస్త్రంలో భరతముని రంగపూజకు అంతటి ప్రాధాన్యతనిచ్చారు. ఎప్పుడైతే రంగస్థలాన్ని మనం ఆరాధిస్తామో అప్పుడు ఎటువంటి విఘ్నాలైనా కూడా తొలగిపోయి ప్రదర్శన చాలా సుఖాంతంగా సాగుతుంది. మరి అటువంటి రంగస్థలాన్ని చిన్నారులందరికీ కూడా మేము కల్పిస్తున్నాం. అటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమే అందెల రవళి. ఈనాటి మన కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా విచ్చేశారు శ్రీమతి మాల్యదా ఆనంద్ గారు, అలాగే శ్రీ గోపీరాజ్ గారు. యద సుతిమెత్తని పూదండ, నృత్య కళలో ఆమెకు ఆమె సాటి. అటువంటి మాల్యదా ఆనంద్ గారు మన కార్యక్రమానికి రావటం నిజంగా మనందరి భాగ్యం. వారు కె విశ్వనాథ్ గారి స్వరాభిషేకం చిత్రంలో నటిగా వ్యవహరించారు. అలాగే కళారత్న బాలకొండలరావు గారి అనేకమైన నృత్య రూపకాల్లో ప్రధానమైన పాత్రల్ని పోషించారు. చక్కటి నృత్య కళాకారిణి మాల్యదా ఆనంద్ గారు రావటం నిజంగా మనందరి భాగ్యం. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అలాగే శ్రీ గోపీరాజ్ గారు, వీరు గజముఖ నృత్య నికేతన్కి ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నారు. చక్కటి నాట్య కళాకారులు వీరు. కళారత్న ఏబి బాలకొండలరావు గారి శిష్యులు. వీరిరువురు మన కార్యక్రమానికి రావటం నిజంగా ఆనందదాయకం. వారిద్దరికీ సాదర స్వాగతం పలుకుతున్నాం. నమస్తే అక్క. నమస్తే మాస్టర్ గారు. మహతి ప్రదర్శిస్తోన్న అంశం బ్రహ్మ కడిగిన పాదం, ముఖారి రాగం, ఆది తాళం.
మహతి ప్రదర్శన ఎంత మనోహరంగా ఉందో చెప్తారు మన న్యాయ నిర్ణేతలు. చాలా బాగా చేసావమ్మా. కాకపోతే కొంచెం ఫుట్ వర్క్ అది బాగా చూసుకోవాలి. అడవులు బాగా ప్రాక్టీస్ చేయాలి మెయిన్గాని. అడవులు ప్రాక్టీస్ చేయకుండా ఐటమ్స్ చేస్తే ఇంకా పర్ఫెక్షన్ సరిగా ఉండదు. సో ముందు అడవులు బాగా నేర్చుకొని అప్పుడు ఐటమ్స్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఏమా వెరీ గుడ్, బాగా చేసావు, వెరీ గుడ్. అక్క మీరు చెప్పండి. మహతి శ్రీ అంబిక, బ్రహ్మ కడిగిన పాదం చాలా బాగా చేసావు నాన్న. మీరు చిన్నపిల్లలు, అసలు ఈ మాత్రం చేయడం కూడా చాలా గ్రేట్. బట్ ఒక చిన్న సజెషన్ ఏంటంటే, అది ఏ డాన్స్ అయినా, కూచిపూడి, భరతనాట్యం, ఏ డాన్స్ ఫామ్ అయినా సరే, సౌష్ఠవం అన్నది డాన్సర్కి చాలా ఇంపార్టెంట్. మన బ్యాక్ స్ట్రైట్గా చేసుకొని మనం కటీకరణ, సమాయత్ర, అవని శ్లోకాలు నేర్చుకుంటాం డాన్స్ స్టార్ట్ చేసే ముందు. సౌష్ఠవం అనేది ఏ డాన్సర్కైనా, ఏ డాన్స్కైనా కూడా చాలా అవసరమైన, ఇంపార్టెంట్ అయిన విషయం. అది కొంచెం దృష్టిలో పెట్టుకొని సౌష్ఠవంలో డాన్స్ సాధన చేస్తే మీరు చేసే డాన్స్ ఇంకా చూడడానికి బాగుంటుంది. తర్వాత మాస్టర్ గారు అన్నట్టు ఫుట్ వర్క్ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను గమనించింది ఏంటంటే, ఈ బ్రహ్మ కడిగిన పాదం ఐటెం చేస్తున్నప్పుడు చక్కగా నవ్వుతూ పాట పాడుతూ చేస్తున్నావు, బాగుంది. బట్ ఆల్మోస్ట్ ఐటెం అంతా కూడా 80% ఒక స్టెప్తోనే అయ్యింది. అలా కాకుండా వేరియస్ స్టెప్స్తో ఇంకా బాగా దాన్ని చేసుకొని ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే సౌష్ఠవంలో ఉండి అది ఇంకా బాగుంటుంది. మీరు ఇంకా చాలా చిన్నపిల్లలు, బోల్డ్ వయసు ఉంది, ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి బాగా చేయగలరని ఆశిస్తున్నాను. అంకిత ప్రదర్శిస్తోన్న అంశం అలమేలు మంగ, మోహన రాగం, ఆది తాళం. అలమేలు మంగ హరియంతరంగ, 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 కలిత నాట్యరంగ సరే గ ప ద స తచ్చం తత్ తకిట తత్ తంగడతకి తరగడతకి తచ్చం తత్ తకిట తరగడ 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 తగచం తత్ తకిట తత్ తంగడతకి తరగడతకి తగచం తత్ తకిట తరగడ 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 తచ్చం తత్ తకిట తత్ తంగడతకి తరగడతకి తగచం తత్ తకిట తత్ తంగడతకి తరగడతకి తచ్చం తత్ తకిట తక్కడతకి తచ్చం తత్ తకిట తగతకి తచ్చం తత్ తకిట కలిత నాట్యరంగ సరిగ రేగ ప గ పద పద స 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 తరగడతకి 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 తచ్చం కలిత నాట్యరంగ కరుణాపాంగ, కలిత నాట్యరంగ కరుణాపాంగ, కలిత నాట్యరంగ కరుణాపాంగ, కలిత నాట్యరంగ కరుణాపాంగ, అలమేలు మంగ హరియంతరంగ, అలమేలు మంగ హరియంతరంగ, అలమేలు మంగ, అలినీలవేణి అంబుజపాణి, అలినీలవేణి
విభుని రాణి వెలయగ జగదేక విభుని రాణి అలినీలవేణి అంబుజపాణి వెలయగ జగదేక విభుని రాణి అలమేలు మంగ హరియంతరంగ అలమేలు మంగ హరియంతరంగ అలమేలు మంగ. అంకిత ప్రదర్శన మరి ఎలా సాగిందో మన జడ్జెస్ వివరిస్తారు. ఓకే, చాలా బాగుంది. మెయిన్గా నీ ఎక్స్ప్రెషన్, నీ ఐ మూమెంట్ చాలా చాలా బాగా చేసావు. మెయిన్గా నీ డాన్స్ ఇన్వాల్వ్మెంట్ బాగా కనిపించింది. ఏ డాన్స్ అయితే మనం చేస్తామో అందులో ఇన్వాల్వ్ అయి చేసినప్పుడే ఆ యొక్క నాట్యం బాగా రక్తి కడుతుంది, చూసే వాళ్ళు కూడా బాగా ఆకట్టుకుంటాము. ప్లస్ అంతా చాలా బాగుంది. ఎక్స్ప్రెషన్ అయితే మాత్రం మెయిన్గా ఫుట్ వర్క్ ఏం చేయాలంటే కాలు బాగా తిప్పుడు ప్రాక్టీస్ చేయండి అమ్మా. చాలా బాగుంది, వెరీ గుడ్, ఎక్సలెంట్. అక్క మీరు చెప్పండి. అంకిత బాగా చేసావు నాన్న. నేను కూడా చెప్పేది ఇంకేం లేదు, అంతే. ఆ కాళ్ళు పక్కకు తిప్పడం ఒకటే తప్పించి మిగిలినవన్నీ కూడా బాగున్నాయి. చక్కగా పాడుతున్నావు, ఎక్స్ప్రెషన్తో చేస్తున్నావు, భయం లేకుండా ధైర్యంగా ఇన్వాల్వ్ అయ్యి బాగా చేస్తున్నావు. నీ వయసు పిల్లలు అలా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది చూడడానికి. ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే మంచి డాన్సర్ అవుతావు నాన్న, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. డాన్స్ని మాత్రం ఎప్పుడు వదలకుండా, చదువుకున్నా ఏం చేసినా డాన్స్ని మాత్రం నువ్వు వదలొద్దు. బాగా ప్రాక్టీస్ చేయి, మంచి డాన్సర్ అవుతావు. ఆ కాళ్ళు పక్కకు తిప్పడం మాత్రం కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఆల్ ది బెస్ట్ అమ్మా, చాలా బాగుంది. సహస్ర ప్రదర్శిస్తోన్న అంశం ముద్దుగా. బాగుందమ్మా, బాగా చేసావు, చాలా బాగుంది. కానీ కాకపోతే చిన్నపిల్లవు కదా, సో నీ ఏజ్ తగ్గట్టే చేసావు, అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. పర్లేదు, బాగా. అంటే కొంచెం పాడి కొంచెం స్మైల్ చేయాలి, కొంచెం స్మైలింగ్ చేయాలి. మెయిన్గా కంగారు పడకూడదు. మెయిన్గా స్టేజ్ మీద చేసేటప్పుడు భయపడకుండా జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది. కొంచెం స్మైల్ చేస్తే ఇంకా బాగుంటుంది అమ్మా. వెరీ బాగా చేస్తాను. అక్క మీరు చెప్పండి. సహస్ర బాగుంది నాన్న, బాగా చేసావు. కానీ అక్కడక్కడ తాళం చూసుకోవాలి. చాలా చోట్ల తాళం పోతుంది. అది ఎలా వస్తుందంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. తాళం పోకుండా మాత్రం చేయాలి. ఫుట్ వర్క్ కూడా కొంచెం అంకితకి చెప్పినట్టుగా కాళ్ళు పక్కకు తిప్పి కూర్చొని ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. తాళం కూడా కొంచెం చూసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. అదర్వైజ్ బాగుంది, బాగా చేసావు నాన్న. ఆల్ ది బెస్ట్. గాయత్రి ప్రదర్శిస్తోన్న అంశం తిరు తిరు జవరాల గంభీర నాటరాగం ఆదితాళం.
గాయత్రి ప్రదర్శన ఎలా సాగిందో మన న్యాయ నిర్ణేతలను అడిగి తెలుసుకుందాం. చాలా బాగా చేసావమ్మా. మెయిన్గా నీ డాన్స్తో పాటు నీ ఆహారం చాలా బాగుంది. మెయిన్గా డాన్స్ చేసే పిల్లలకి డాన్స్ ఎంత బాగా చేసినప్పటికీ మెయిన్గా ఆహార్యం, డ్రెస్సు, ఆర్నమెంట్స్ అన్నీ చక్కగా ఉంటేనే ఆ డాన్స్ రక్తి కడుతుంది. చాలా చక్కగా చేసావు. మంచి నీ డాన్స్ ఎనర్జీ కనిపించింది, బాగా జోష్ కనిపించింది, బాగా చేసావు. చాలా బాగుందమ్మా, వెరీ గుడ్. అక్క మీరు చెప్పండి. చాలా బాగా చేసావు అనేదానికంటే చాలా ముద్దుగా చేసావు డాన్స్. చాలా ముచ్చటేసింది నీ డాన్స్ చూసి. బట్ టెక్నికల్గా నీ ఫుట్ వర్క్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. మీకు దాని మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో మీరు చేస్తున్నప్పుడు మాకు తెలుస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ఇంకా బాగా నేర్చుకునే దాని మీద పెట్టి ఫుట్ వర్క్ బాగా ఇంప్రూవ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. సుందర సుకుమార నృత్య భంగిమలతో మనల్ని ఇప్పటి వరకు అలరించారు చిన్నారులు. మరి వీరిలో ఉత్తమమైన ప్రతిభను కనబరిచిన చిన్నారికి జ్ఞాపిక, మిగిలిన చిన్నారులందరికీ కూడా ప్రశంసా పత్రాలు అందజేస్తారు న్యాయ నిర్ణేతలు. వీరిలో ముందుగా చిన్నారుల పదనర్తనల ఝరి అందెలరవళి కార్యక్రమంలో ఒక చిన్న విరామం. శ్రీవల్లి ప్రదర్శన చేస్తోన్న అంశం ఒకపరికొకపరి. జడ్జెస్ వివరిస్తారు. బాగుందా, బాగా చేసావు. ఎక్స్ప్రెషన్, ఐ మూమెంట్ చాలా బాగుంది. కాకపోతే మెయిన్గా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఆ ఫుట్ వర్క్ దగ్గరే అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారు. తామద చూసుకోవాలి. మీరు డాన్స్ చేసేటప్పుడు హ్యాండ్స్ రంగు చూడాలి. మెయిన్ మీరు చేతులు అసలు చూడట్లేదు. ఇప్పుడు ఇలా చేసేటప్పుడు హ్యాండ్స్ చూస్తేనే అందంగా ఉంటుంది. ఏమ్మా, మీ చిన్నపిల్లలు మీకు తెలీదు. సో మీరు ప్రాక్టీస్ చేయగా మీకు అది అర్థమైపోతుంది. మెయిన్గా నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా శ్రద్ధగా నేర్చుకుంటే మీరు మంచి వృద్ధిలోకి వస్తారు. ఏమ్మా, ఓకే, ఆల్ ది బెస్ట్. అక్క మీరు చెప్పండి. శ్రీవల్లి, బాగుంది నాన్న, బాగా చేసావు. సేమ్ అదే ఫుట్ వర్క్ కాన్సన్ట్రేట్ చేయాలి, అంతకుమించి చెప్పేదేం లేదు. పాడుతూ నవ్వుతూ బాగా చేసావు, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆల్ ది బెస్ట్. మధుమిత ప్రదర్శిస్తోన్న అంశం మహాగణపతి. నాటరాగం, ఆదితాళం. Mama
మధుమిత ప్రదర్శన ఎలా సాగిందో మన జడ్జెస్ వివరిస్తారు. బాగా చేసావమ్మా, కాకపోతే మెయిన్గా బాగా ప్రాక్టీస్ చేయాలి. రోజు ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే మంచి బాగా డాన్స్ వస్తుంది. ఏంటంటే మెయిన్గా ఎక్కువ ఊగిపోతున్నాం, ఊగడాలు కదలడాలు చేయడం వల్ల చూడడానికి కొంచెం దీనిగా ఉంటుంది. అవన్నీ పోవాలంటే మెయిన్గా స్టెప్స్ బాగా అడుగులు బాగా ప్రాక్టీస్ చేయాలి, ప్లస్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. మీకు అలాగే స్కూల్స్ ఉంటాయి, స్కూల్ ఉన్నప్పటికీ చదువు ఉన్నప్పటికీ జస్ట్ కొంచెం టైం ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పేర్ చేసుకొని రోజు ప్రాక్టీస్ చేస్తే బాడీకి అలవాటు పడిపోతుంది, మంచి బాగా డాన్స్ వస్తుంది అమ్మా. వెరీ గుడ్ అక్క, మీరు చెప్పండి. మధుమిత ఫుట్ వర్క్ కానీ, హ్యాండ్ మూమెంట్స్ కానీ, బాడీ సౌష్ఠవం కానీ అన్నీ కూడా బాగా కరెక్ట్ చేసుకోవాలి నాన్న. గ్రీవ భేదాలు కూడా నిర్దిష్టంగా ఇప్పుడు చేయాలి అప్పుడు చేయాలి, టోటల్ ఐటమ్ అంతా కూడా గ్రీవ భేదాల మీద చేసేయకూడదు. అలా చేసినా కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది, బాగుండదు. ఫుట్ వర్క్ అయినా హ్యాండ్ మూమెంట్స్ అయినా వాటి స్థానాల్లోకి అవి వెళితేనే అందంగా ఉంటాయి. డాన్స్ చేస్తున్నాం కదా అని ఎక్కడ పడితే అక్కడ చేసినా కూడా అది బాగుండదు. సౌష్ఠవం కూడా చూసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే మీరు చిన్నపిల్లలు, మీకు తెలీదు, ఇంకా బాగా నేర్చుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. మీ అందరికీ ఆ క్యాలిబర్, ఆ కెపాసిటీ ఉన్నాయి. బాగా ప్రాక్టీస్ చేయాలి నాన్న. ఆల్ ది బెస్ట్. రేష్మిత ప్రదర్శన చేస్తోన్న అంశం కులుకగా నడవరు, అఠానా రాగం, ఆది తాళం. రేష్మిత ప్రదర్శన ఎలా ఉందో చెప్తారు మన జడ్జెస్. చాలా బాగుందమ్మా, బాగా చేసావు. బెండింగ్ అది బాగుంది, ఎక్స్ప్రెషన్ బాగుంది, చక్కగా ఆహారం కూడా చక్కగా ఉంది, బాగా నవ్వుతూ చేసావు, చాలా బాగా చేసావమ్మా. వెరీ గుడ్ అక్క, మీరు చెప్పండి. రేష్మిత బాగుందమ్మా, బాగానే చేసావు. ఇది పదార్థాభినయం, మొత్తం ఐటమ్ అంతా కూడా పదార్థాభినయంతో చేసావు. దీనికి చిన్న పూర్వకథాంశంతో చేసుంటే ఇంకా రక్తి కట్టించి ఉండేది. అమ్మవారిని, వారి సేవకులందరూ కూడా ఏదైనా పల్లకి మీద తీసుకెళ్తున్నట్టు లేకపోతే ఏదైనా సేవ చేస్తున్నట్టు చిన్న పూర్వకథాంశం తీసుకుంటే ఇంకా బాగుండేది. బట్ యాజ్ ఇట్ ఈజ్ ఐటమ్ చాలా బాగుంది, బాగా నవ్వుతూ బాగా చేసావు. ఫుట్ వర్క్ కూడా బాగానే ఉంది, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ అమ్మా. నియాతి ప్రదర్శన చేస్తోన్న అంశం నగుమోము, మధ్యమావతి రాగం, ఆది తాళం. నగుమోము గలవాని నా మనోహరుని జగమేలు శూరుని జనకి వరుని. నగుమోము గలవాని నా మనోహరుని జగమేలు శూరుని జనకి వరుని. నగుమోము గలవాని నా మనోహరుని జగమేలు శూరుని జనకి వరుని. దిమిత కిటతక తళంగుదక దిగుదక తదిగిన తొందిత్త దిమిత కిటతక తళంగుదక దిగుదక తదిగిన తొందిత్త దిమితా కిటతక దిత్తా దిమితా కిటతక దిత్తా దిమితా కిటతక తదిగినత తదిగినత తదిగినత. దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీవాసుదేవుని సీతా రాఘవుని. దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీవాసుదేవుని సీతా రాఘవుని. దేవాది దేవుని దివ్య
దేవుని సీతా రాఘవుని కుత్తణం తరి తరి తక్కిట తక్క తరి తజం తరి తెయిం తక్కిట తక్క తక్ కుత్తణం తరి తరి తక్కిట తక్క తరి తజం తరి తెయిం తక్కిట తక్క తక్కుతనం తరి తారి తకిట తదరితణం తరి తెయిం తకిట తక్కుతనం తరి తారి తకిట తదరితణం తరి తెయిం తకిట తక్కుతనం తరి తారి తకిట తదరితణం తరి తెయిం తకిట తగ జనకట దిత్త జనకట దిత్తై జనకట దిత్త జ్ఞాననిధిని సోమసూర్య లోచనుని అజ్ఞానతమమును అణచు భాస్కరుని సుజ్ఞాన నిధిని సోమసూర్య లోచనుని అజ్ఞానతమమును అణచు భాస్కరుని సుజ్ఞాన నిధిని సోమసూర్య లోచనుని అజ్ఞానతమమును అణచు భాస్కరుని తదనా తజను తదిమీ తకిట తకద్దిగిజ్జను తదిగిన తం తదనా తజను తదిమీ తకద్దిగిజ్జను తదిగిన తం తం తత్తజన తత్తజడు తం తత్తజను తత్తజడు తద్దన తజ్జను తద్దిమి తక్కిట తదిగిన 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 బోధతో పలుమారు పూజించే నారాధింతు శ్రీత్యాగ రాజ సన్నుతుని బోధతో పలుమారు పూజించి నారాధింతు శ్రీత్యాగ రాజ సన్నుతుని బోధతో పలుమారు పూజించి నారాధింతు శ్రీత్యాగ రాజ సన్నుతుని నగుమోము గలవాని నామనోహరుని జగమేలు శూరుని జానకి వరుని నగుమోము గలవాని నగుమోము గలవాని నగుమోము నియాతి ప్రదర్శన ఎలా సాగిందో వివరిస్తారు మన న్యాయ నిర్ణేతలు. చాలా బాగా చేసావమ్మా. నీలో ట్రెడిషనల్ డాన్స్ కూచిపూడి అంత బాగా అనిపిస్తుంది. చక్కగా త్యాగరాజు అంత బాగా చేసావు. ఆ త్యాగరాజు వచ్చి చేసినట్టు అనిపించింది. చాలా చక్కగా ఆ ఎక్స్ప్రెషన్ అయితే ఆ బెండింగు ఆ స్టెప్స్ చాలా చక్కగా చేస్తావు. బాగా ఇన్వాల్వ్మెంట్ అవి చేసావు. చాలా బాగుందమ్మా. వెరీ గుడ్. అక్క మీరు చెప్పండి. నియతి బాగుంది నాన్న. మాస్టర్ గారు చెప్పినట్టు నీ బెండింగ్స్, నీ ఫుట్ వర్క్, తాళానికి కూడా చాలా బాగా చేస్తున్నావు. నీ ఏజ్కి తాళానికి అంత బాగా తాళాన్ని అంత గట్టిగా పట్టుకున్నావంటే బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. చాలా బాగుంది. నీ ఐ మూమెంట్స్ కూడా నాకు బాగా నచ్చాయి. మంచి త్యాగరాజు ఉత్సవ సంప్రదాయ కీర్తన ఎంచుకున్నావు. చాలా బాగుంది. బట్ ఇది కాంప్లిమెంట్లుగా తీసుకొని దీంతో ఆగకూడదు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా పర్ఫెక్షన్ చేయాలి అన్న దీంతో ప్రాక్టీస్ చేయాలి. బాగుంది నాన్న. మంచి డాన్సర్ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆల్ ది బెస్ట్ నాన్న. బాగా ప్రాక్టీస్ చేయి. రసరమ్యంగా సాగినటువంటి చిన్నారుల నాట్య ప్రదర్శన వీక్షించాం కదా. మరి ఈ చిన్నారుల్లో ఉత్తమమైన ప్రజ్ఞను కనబరిచిన చిన్నారికి జ్ఞాపిక, మిగిలిన చిన్నారులందరికీ కూడా ప్రశంసా పత్రాలు అందజేస్తారు నేటి న్యాయ నిర్ణేతలు. ముగ్ధ మనోహరంగా ఆనంద సందోహ బంధురంగా సాగినటువంటి చిన్నారుల నృత్య ప్రదర్శన ఇప్పటి వరకు వీక్షించాం. ఈ చిన్నారుల్ని ప్రోత్సహిస్తూ వారికి ప్రతిష్టాత్మకమైన వేదికను కల్పించడమే మా ఆశయం.
ప్రేక్షకులందరూ కూడా మా కార్యక్రమాన్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు వారికి కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ వచ్చే వారం మరొక ప్రత్యేకమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. అరవిందంలో పూచిన భావం లావణ్యంగా తొణికిన లాస్యం లయలు హొయలు పొదిగిన కావ్యం లయలు హొయలు పొదిగిన కావ్యం నాట్య శైలికొక నూతన భాష్యం సాగుతున్నది అందెల